హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వార్డెన్కి మనోహరి ఇంజెక్షన్ ఇవ్వడానికి వస్తుంది. వార్డెన్ని తట్టి మరీ లేపుతుంది. వార్డెన్ భయపడుతూ చూస్తూ అలా ఉండిపోతుంది. ఏంటి, నేను రాక్షసులా కనిపిస్తున్నానా? నువ్వు ఆ అరుంధతి కలిసి నన్ను రాక్షసులా చేశారే అని చెప్తూ ఉంటుంది. వార్డెన్ చాలా భయపడిపోతూ ఉంటుంది. మనోని ఆరు అడుగుతూ ఉంటుంది, మనం ఏం చేయకే, మనకి అన్నం పెట్టిన తల్లే, నువ్వు ఆమెను ఏం చేయకు మనోహరి అని ఆరు బతిమలాడుతూ ఉంటుంది. కానీ మనోహరికి ఏమీ వినిపించదు. అలా వార్డెన్ని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనోహరికి ఏమీ వినిపించదు. ఇంజెక్షన్ తీసుకొని వార్డెన్కి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. వార్డెన్ చాలా భయపడుతూ ఉంటుంది. ఇక ఆరు అయితే ఒక్కసారిగా మను అని గట్టిగా అరుస్తుంది. మను భయపడుతుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. మనుకి ఆరు అక్కడే ఉందని అర్థమవుతూ ఉంటుంది. కానీ చాలా భయపడిపోతూ ఉంటుంది. అయినా కానీ ఇంజెక్షన్ తీసుకొని వార్డెన్కి ఇవ్వడానికి వస్తూ ఉంటుంది. మను ఏం చేయకే, ఆవిడ దేవతే, నన్ను రక్షించాలనుకుంది కానీ రక్షించలేకపోయింది. మా కుటుంబం కోసం ఆవిడ ప్రాణాలని పణంగా పెట్టింది. కానీ ఆవిడ నేను ఏమీ చేయలేకపోతున్నాను. ప్లీజ్ మను, వార్డెన్ ఏం చేయకు అని బతిమలాడుతూ ఉంటుంది. కానీ మను మాత్రం ఇంజెక్షన్ చేయడానికి వస్తూ ఉంటుంది. ఆరుకి అప్పుడు ఏం చేయాలో అర్థం కాక బయటికి వెళ్తుంది. అక్కడ పోలీసులతో చెప్తూ ఉంటుంది. అక్కడ మనోహరి వార్డెన్ని చంపాలని చూస్తుంది అని భయపడుతూ ఉంటుంది. ఇక అటువైపు వెళ్తుండగా బాగి కనిపిస్తుంది. ఏంటక్క ఇలా వచ్చారేంటి? మా నాన్నను చూడటానికి వచ్చారా? రండి తీసుకువెళ్తాను, ఆ రూమ్లో ఉన్నాడు అని తీసుకువెళ్తూ ఉండగా, అది కాదు బాగి, మనోహరి ఆ రూమ్లో ఉందేంటి అని చెప్పగా హడావిడిగా బాగి వార్డెన్ రూమ్లోకి వెళ్తుంది. అక్కడ మనోహరి ఏం చేస్తున్నావు ఇక్కడ అని ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. ఎందుకు, నువ్వు వార్డెన్ దగ్గర ఏం చేస్తున్నావు అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. మా వార్డెన్తో మాట్లాడటానికి, చూసి పలకరించడానికి వచ్చాను, దానికి కూడా మీ పర్మిషన్ కావాలా అని మనోహరి భయపడుతూ చెప్తూ ఉంటుంది. తన చేతిలో ఉన్న ఇంజెక్షన్ని అక్కడ పక్కన ట్రేలో పెట్టేస్తుంది బాగి చూడకుండా. కానీ బాగి మాత్రం నువ్వు బయటకు వస్తావా రావా అని మనోని అరుస్తూ ఉంటుంది. నువ్వు రా అని చెప్పి బయటకు తీసుకువెళ్ళిపోతుంది మనోహర్ని. ఇంకా పోలీసులకి చెప్తూ ఉంటుంది, ఆయన తప్ప ఇంకెవరు వచ్చినా లోపలికి వెళ్ళనివ్వకండి అని చెప్పి, తన పర్మిషన్ లేకుండా అని చెప్పి పోలీసులకి వార్నింగ్ ఇస్తుంది బాగి. ఇక మనోహరి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఏం చేయలేక ఇంకా ఆరు దండం పెట్టుకుంటూ ఉంటుంది, వార్డెన్కి ఏమీ కాకూడదని. ఇంకా అక్కడ ఘోర పూజ మొదలు పెడుతుంటాడు. ఆకాశంలో ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. ఇక ఆరు భయపడుతూ ఉంటుంది. ఇక ఆరు ఘోర నన్ను బంధించబోతున్నాడు, ఇక నాకు ఎక్కువ టైం లేదు అనుకుంటూ భయపడుతుంటుంది. ఇక ఘోర ముక్కోటి దేవతలు కూడా నా ఆధీనంలోకి రాబోతున్నారు అనుకుంటూ వినాశనానికి కొత్త అర్థం ఇవ్వబోతున్నాను అంటూ విర్రవీగుతుంటాడు. ఘోర పూజలు మొదలుపెట్టేటప్పటికి ఆరుకి చాలా భయం వేస్తుంటుంది. ఇక ఘోర పూజ మొదలుపెట్టేటప్పటికి ఆరుకి చాలా భయం వేస్తుంటుంది. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. అమర్ రాథోడ్ ఇద్దరు కూడా సరస్వతి వార్డెన్ ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ ఉన్న ఒక ఆమెతో మాట్లాడుతూ ఉంటారు. సరస్వతి వార్డెన్ లేరని అక్కడ చెప్పడంతో ఇంకా వేరెవరైనా ఉన్నారా అని అక్కడ అడుగుతూ ఉంటాడు. వేరే వార్డెన్ని పిలుచుకొని వస్తుందామె. ఇక తనతో మాట్లాడుతూ ఉంటారు. సరస్వతి వార్డెన్ బాగున్నారా అని వేరే వార్డెన్ అడగడంతో ఆమె బాగానే ఉంది అని, మేము అరుంధతి ఆమె కోసం వెతుకుతున్నాము, తను నా భార్య, తను మీకు దొరికినప్పుడు తనతో ఏమన్నా వస్తువులు ఉన్నాయా, వాటి కోసం ఇన్ఫర్మేషన్ కావాలి అని అమర్ అడుగుతూ ఉంటాడు. మేము వెళ్ళి రిజిస్టర్లో చూస్తామని చెప్పి వెళ్ళి రిజిస్టర్లో చూసి వస్తారు. ఆ రిజిస్టర్లో పట్టు పంచె అని రాసి ఉంది సార్ రిజిస్టర్లో అని
అక్కడ విడిచిపెట్టినప్పుడు ఈ పట్టుపంచలో ఆరుని కప్పి ఉంచారు అని చెప్పి ఆ వస్త్రాన్ని తీసుకొస్తుంది. ఇదిగోండి సార్ అని చెప్పి ఆరు అమర్కి ఇస్తారు. అమర్ దాన్ని తీసుకున్నప్పుడు ఆరుని గుర్తు చేసుకొని బాధపడుతూ వాళ్ళ తల్లిదండ్రులు ఆరుని వద్దనుకొని వదిలేశారా, లేకపోతే అనుకోని పరిస్థితుల్లో ఆరు ఇక్కడికి వచ్చిందా అని తెలుసుకోవాలి. ఎలాగైనా తెలుసుకుంటాను. ఆరు మీ అమ్మా నాన్నని నేను వెతికి కనిపెడతాను అని చెప్పి అనుకొని అలా వెళ్తూ ఉంటాడు. ఇక అక్కడ ఘోర పూజని మొదలు పెడుతూ ఉంటాడు. ఆరు వినలేక చాలా అవస్థపడుతూ ఉంటుంది. ఘోర పూజ చేస్తూ ఉండగా మనోహరి ఘోర దగ్గరికి వెళ్తుంది. ఏంటి, ఏం జరుగుతుంది అని మనోహరి అడుగుతూ ఉంటుంది. కాసేపట్లో నేను భూలోకానికి అధిపతి కానుపోతున్నాను మనోహరి అని చూడటానికి వచ్చావా? చూడు, ఇక మనమే గెలుస్తున్నాము అని, మంచి మీద చెడే గెలుస్తుంది అని, మనమే గెలుస్తున్నాం అని విర్రవీగుతుంటాడు. మనోహరి చాలా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మనోహరి, చూడు, నీ పగ నా నా ఆశ రెండూ ఒకే పూజతో గెలవబోతున్నాయి చూడు అని, చూడు మనోహరి, ఇదే నా గెలుపు అని, ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాం గెలుపుకి మనం అని అని సంతోషంగా చెప్తూ ఉంటాడు. నా మెడకి ఉచ్చు బిగిస్తోంది ఘోర అని అని చెప్తూ ఉంటుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఘోర, ఆత్మని నాశనమే చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నన్ను కాపాడాలి. అక్కడ సరస్వతి వార్డెన్కి మెలకువ వచ్చింది. నోరు తెరిచి నిజం చెప్పింది అనుకుంటే కదా నాకు భవిష్యత్తు లేకుండా పోతుంది. ఇక్కడ అరుంధతి, భాగమతి ఇద్దరు అక్క చెల్లెలని తెలిసిందంటే ఇక అమర జీవితంలో నుంచి బాగి వెళ్ళలేదు, నన్ను ఆహ్వానించడు. అమర్ ఎలాగైనా సరే నువ్వు ఆత్మను బంధించాలి అని సహాయం అడుగుతూ ఉంటుంది. ఇక ఘోర చెప్తూ ఉంటాడు, నీకు సహాయం చేయకుండా ఎందుకుంటాను, నువ్వు నాకు ఇంత చేసావు కదా, నిన్ను ఆపదలో పడేస్తానా, నిన్ను కూడా గెలిపిస్తాను అని చెప్తూ ఉంటాడు. ఘోర భయపడుకు మనోహరి అని ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది, ఏం చేయాలని. ఇక నా ఓటమిని అంగీకరించక తప్పదు, ఏమీ చేయలేకపోతున్నానని బాధపడుతూ ఉంటుంది. అక్కడ గుప్తా ప్రత్యక్షమవుతాడు. గుప్తా గారు మీరు వచ్చేసారా అని చాలా సంతోషపడుతూ ఉంటుంది. మీరు ఇన్ని రోజులు నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడుగుతూ ఉంటుంది. ఏం జరిగింది బాలిక అని గుప్తా అడగడంతో జరిగిందంతా ఆరు చెప్తూ ఉంటుంది. నువ్వు ఏం చేయుచున్నావు బాలిక, చూస్తూ ఊరుకున్నావా, ఘోర అంతటి పనిచేస్తుంటే అని ప్రశ్నిస్తూ ఉంటాడు. నేనేం చేయను, నా మాట ఎవరికీ వినపడదు, నా ఉనికి ఎవరికీ తెలియదు, నేను చూస్తూ ఉండడం తప్ప నేనేం చేయగలను అని బాధగా అడుగుతూ ఉంటుంది ఆరు. ఘోర నిన్ను బంధించాడంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఏమీ చేయలేము, చాలా వినాశకాలు జరుగుతాయి అని చెప్తూ ఉంటాడు. ఇక ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు గుప్తా. అక్కడ అమర్, రాథోడ్ ఇద్దరు కూడా ఆశ్రమానికి బయలుదేరి వెళ్తూ ఉంటారు ఆరు గురించి తెలుసుకోవడానికి, తన తల్లిదండ్రులు ఎవరా అని తెలుసుకోవడానికి. ఆరు కావాలని నా కంట పడేలా ఆ డైరీని చేసిందేమో రాథోడ్ అని అమర్ చెప్తూ ఉంటాడు. ఆ వస్త్రాన్ని పట్టుకొని ఆరుని జ్ఞాపకం చేసుకుంటూ బాధపడుతుంటాడు. ఎలాగైనా మేడం కోరిక తీరుతుంది సార్, వాళ్ళ అమ్మ నాన్న ఎవరనేది మీరు తెలుసుకుంటారు అని రాథోడ్ నమ్మకంగా చెప్తుంటాడు.